ఈ అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 10వ వచనాన్ని ధ్యానం చేసుకుందామండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఎంత అద్భుతమైన మాటలండి. కీర్తనాకారుడైన దావీదు కీర్తన రాస్తూ ఉన్నాడు. 27వ కీర్తన, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. అంటే దావీదుకి ఎంత విశ్వాసం ఉందో చూడండి దేవుని బిడ్డలారా. వాస్తవంగా చెప్పాలంటే తల్లిని మించిన ప్రేమ లోకంలో లేదని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. తల్లిని మించిన దైవము లేదని, నిజమే, వాస్తవమే. కానీ నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ ఆప్తుల కంటే, నీ స్నేహితుల కంటే, నీ శ్రేయోభిలాషుల కంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు, గొప్పవాడు. అదే మాట కీర్తనకారుడైన దావీదు అది చెప్తున్నాడు. నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీయును. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న వారు ఎవరి జీవితంలోనైనా తల్లిని కోల్పోయారా, తండ్రిని కోల్పోయారా, లేదంటే తల్లి ప్రేమను కోల్పోయారా, తండ్రి ప్రేమను కోల్పోయారా, నానెవరు నన్ను పట్టించుకోవట్లేదు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, నన్ను చేరదీసేవాళ్ళు ఎవరు లేరు, నా బాధ చెప్పుకోవడానికి ఎవరూ లేరు, నా పరిస్థితి ఏంటి, అనాథగా ఉన్నాను, ఆదరించేవారు లేరు అని వాపోతూ ఉన్నావా? ఈ శ్రేష్టమైన సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరి. నీ తల్లి నిన్ను విడిచినా, నీ తండ్రి నిన్ను మరచినా, నీ బంధువులు విడిచినా, నీ భర్త విడిచిపెట్టినా, నీ భార్య విడిచిపెట్టినా, నీ పిల్లలు నిన్ను త్రోసివేసినా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఇదిగో నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నీ మీద కృప చూపే దేవుడండి. కొన్ని సందర్భాల్లో మనం మంచి చేసినా సరే ఆ మంచిని అర్థం చేసుకోలేరండి. దేవుని బిడ్డలారా, మనం చక్కగా అందరికీ మేలుకరంగా జీవిస్తున్నప్పటికీ మనలో ఉన్న ఆ మేలును ఇతరులు గ్రహించలేని పరిస్థితుల్లో ఉంటారండి. భయపడని అవసరం లేదండి. ఎందుకంటే ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా అందరినీ అర్థం చేసుకునే దేవుడు మన దేవుడు, ఆయనే నజరేయుడైన యేసయ్య. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయాన దేవుడు నిన్ను చేరదీస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. దేవుని బిడ్డలారా, ఒక్క మాట చెప్పనా? దావీదు గొర్రెల కాపరి. దావీదు తండ్రి అయిన యెషయా గారంట అందరికీ విద్యలు నేర్పించాడంటండి. కానీ దావీదుని గొర్రెల కాపరిగా పెట్టాడు. కానీ దేవుని బిడ్డలారా, దావీదు ఒకవేళ ఒక రకంగా ఆలోచన చేస్తే యెషయా దావీదుని విడిచిపెట్టాడనే చెప్పాలండి. దేవుని బిడ్డలారా, అంటే నేను అలాని కాదనండి, విడిచిపెట్టాడంటే అలా కాదు, కానీ ఒక రకంగా దావీదుని యెషయా కాస్త తక్కువగా చూశాడని అనుకోవాలి. అయినప్పటికీ దావీదుని తన తండ్రి యెషయా తక్కువగా చూడొచ్చేమో, కానీ దావీదు అసలు తండ్రి అయిన, పరమ తండ్రి అయిన ఆ దేవుడు దావీదును కనికరించి ఉన్నతమైన మహారాజుగా మార్చాడండి. గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడండి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. దేవుని వాక్యాన్ని వింటున్న సహోదరి, అంతే, నువ్వే స్థితిగతిలో ఉన్నా నీ తండ్రి కంటే, నీ తల్లి కంటే ఉన్నతమైన ప్రణాళిక నీ మీద కలిగిన దేవుడు మన దేవుడు అండి. కాబట్టి నీకే బాధ ఉన్నా, నీకే కష్టం ఉన్నా, నీకే దుఃఖం ఉన్నా, నీకు ఎలాంటి పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉన్నా, దేవునితో చెప్పు, దేవునికి మొర్రపెట్టు. ఈరోజు దేవుడు నిన్ను ఆదరించడానికి నీ దగ్గరికి రాబోతున్నాడు. అటు రీతిగా మీరందరూ దేవుని ప్రేమ చేత ఆదరించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని ఆదరణ మీ కుటుంబాల మీదకి వచ్చినట్లుగా ప్రార్థన చేస్తాను. తల్ల వంచి కళ్ళు మూసుకోనండి. మహాగణుడా, మహోన్నతుడా, శ్రేష్ఠుడా, సర్వోన్నతుడా, పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా రాజా. గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం దేవా. శ్రేష్టమైన సమయంలో ఎంతమంది అయితే నీ వాక్యాన్ని విన్నారో అయ్యా, ఎవరైతే తల్లి లేక, తండ్రి లేక, లేదంటే తల్లి ప్రేమ లేక, తండ్రి ప్రేమ లేక, భర్త ప్రేమ లేక, భార్య ప్రేమ లేక, పిల్లలు ప్రేమ లేక అలమటిస్తూ ఉన్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయునని కీర్తనాకారుడని దావీదు చెప్తున్నారయ్యా. నీ ఉన్నతమైన దీవెనలు వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వారికి ఉన్న కష్టాలు, కన్నీళ్లు, వేదన, దుఃఖము, నిరాశ, నిస్పృహలు తొలగించండి ప్రభువా.
ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో, ఎంతమంది అయితే ఈ వీడియో చూశారో వారందరి జీవితాల్లో తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, బంధువుల ప్రేమ, స్నేహితుల ప్రేమ వారు పొందుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. వారిని ఆదరించండి, వారిని ప్రేమించండి, వారిని బలపరచండి ప్రభా. రాబోయే భవిష్యత్ కాలంలో కూడా తండ్రి వారు ఆదరించబడినట్లుగా, నీ చేత దీవించబడినట్లుగా మీరే వారికి సహాయం చేయమని, ఈ దినపు ఆశీర్వాదములు, దీవెనలు వారికి దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.